ఇప్పుడు మనం డిస్కస్ చేసింది మొత్తం బ్రీఫ్గా చూసేద్దాం, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ప్రిపేర్ అవుతాం. ఫస్ట్ మనకేంది ఫార్ములాలు రావాలి. ఫార్ములాలు వస్తే అన్ని మెథడ్స్ చేసి ఫార్ములాస్. దాని తర్వాత సెకండ్ ఏంది స్పెషల్ కేసెస్లో రావాలి, స్పెషల్ కేసెస్ ఫార్ములాస్ రావాలి. దాని తర్వాత ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్వి రావాలి. ఇవి ఒక 4 ఉంటాయి, ఆ ఫార్ములాలు రావాలి. అవి వస్తే ఏం చేస్తాం, అయిపోతాయి. దాని తర్వాత మనకు ఫార్ములా వరకు తెలుసు, ప్రొసీజర్ తెలుసు, క్వశ్చన్ ఎట్లా ఇస్తాడో ఏది ఫైండ్ అవుట్ చేయాలి అని. ఫిఫ్త్ది ఏంది 5 మెథడ్స్. ఫిఫ్త్ది రిడక్షన్ ఫార్ములాస్. మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి, ఈ 5 మెథడ్ది 7 మార్క్స్ 4 మార్క్స్కి వస్తుంది. ఇది గిట 7 మార్క్స్ 4 మార్క్స్ వస్తుంది. 7M 4M. ఈ ఫార్ములాలో వస్తే 2M 7Mలో గిట యూజ్ చేస్తాం. స్పెషల్ కేసెస్ 7M 4M. ఏదేది వాడతామో మనం చూసుకుందాం. ఇప్పుడు ఏ ప్రాబ్లం ఏ మెథడో చూసుకుందాం. ఇదేందో మనకు తెలిసిందే, అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చిన బుక్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిన, ఇంటిగ్రేషన్ 9 cos x మైనస్ sin x బై 4 sin x ప్లస్ 5 cos x. అంటే ఇది ఎన్నో మెథడ్, 4th మెథడ్. దీనికి ఏం తీసుకుంటాము, న్యూమరేటర్ ఈక్వల్స్ టు a ఇంటూ d బై dr ఆఫ్ డినామినేటర్ ప్లస్ b డినామినేటర్. ఈ మెథడ్ తీసుకొని ప్రొసీజర్ చేసేస్తాం. ఈడ మనం ప్లస్ ఎందుకు పెట్టుకోలేమంటే ఇక్కడ మనకు కాన్స్టెంట్ టర్మ్ లేదు, అందుకు పెట్టుకోలేము. ఇది అంతే. ఈ సెకండ్ వన్ గిట సేమ్ ప్రొసీజర్, ఎవాల్యుయేట్ ది. థర్డ్ వన్కి ప్లస్ ఇచ్చిండు, అంటే థర్డ్ దానికి ఎట్లా వేస్తాము, సేమ్ మెథడ్. న్యూమరేటర్ ఈక్వల్స్ టు a ఇంటూ d బై dr ఆఫ్ డినామినేటర్ ప్లస్ b డినామినేటర్ ప్లస్ c. ఫస్ట్ ఇది చూసి మీరు వీడియోస్ చూసినా పర్లేదు, ఎందుకంటే ప్రాసెస్ మనకు మొత్తం క్లారిటీ వస్తుంది. 4th వన్కి ఏంది, ఇదే సేమ్ కదా. న్యూమరేటర్ ఈక్వల్స్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ d డినామినేటర్ ప్లస్ c. ప్లస్ c ఎందుకు పెట్టినామంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉంది, 7 1 ఉన్నందుకు మనం ప్లస్ c అని పెట్టుకుంటాం. 5th వన్ వచ్చేసి ఎవాల్యుయేట్, తక్కువ సార్లు వచ్చింది అయినా మనం చూసుకుందాం. దీనికి యూవి పెడతాం. 5th వన్కి ఏం పెడతాం, యూవి పెడతాం. ఫార్ములా ఏం తెలుసు, u ఇంటిగ్రల్ vdx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ vdx హోల్ dx మొత్తానికి. అది 5th వన్. మ్యాక్సిమం ఇది అందరి దగ్గర ఉంటుంది. తర్వాత రిడక్షన్ ఫార్ములా, సైన్కి ఏం చేస్తాము, in ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ సైన్ పవర్ nx dx అని తీసుకుంటాము. దీన్ని పవర్ -1 తోటి చేస్తాము. సైన్ పవర్ n మైనస్ x ఇంటూ సైన్ x చేసి యూవి అప్లై చేస్తాం. ఇది యూ అనుకుంటాం, ఇది వి అనుకుంటాం. అది ఫాలో కానీ ఐలెట్ ఫాలో అయిపోయి సింప్లిఫై చేసేస్తాం, వచ్చేస్తుంది tan దానికి ఏం చేస్తాము, సేమ్ ఎన్నోది 7th వన్ కదా. in ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ tan పవర్ nx dx అని అనుకుంటాం. tan పవర్ n మైనస్ 2x ఇంటూ tan స్క్వేర్ x dx అని రాసుకుంటాం, అయిపోతుంది. తర్వాత ఏముంది, ఆబ్టైన్ ద రిడక్షన్ ఫార్ములా సేమ్. సీకెండ్ది తెలుసు, కాస్ది తెలుసు, కొసికెండ్ది వచ్చు. ఇది ఎట్లుంది, 12th వన్ ఇంటిగ్రేషన్ చూడు, ఇంటిగ్రేషన్ 6x ప్లస్ 5 అండర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x. ఏ మెథడ్ ఇది, ఫస్ట్ది సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉంటుంది, సెకండ్ది 1/, ఉంటుంది, థర్డ్ ఇది. అంటే ఏమనుకుంటాము, పుట్ క్వశ్చన్ రాస్తా కానీ 6x ప్లస్ 5 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x dx. పుట్ px ప్లస్ q ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ d బై dx ఆఫ్, ఇది అండర్ రూట్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ప్లస్ b. దీన్ని తీసుకుంటే మనకి బి వాల్యూస్ వస్తాయి, మళ్ళీ దీనిలో తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఫార్ములా అప్లై చేస్తాం, వచ్చేస్తుంది. 12th వన్ అది. 13th వన్ గిట సేమ్. 14th వన్ సేమే, px ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ d బై dx ఆఫ్, ఇది సేమ్ మెథడ్, ఇదే పెట్టుకుంటాం మనం.
ఇప్పుడు పిఎక్స్ ప్లస్ క్యూ ఇంటూ అండర్ రూట్ ఇదే ఫామ్లో ఉండాలంటే ఇంటీగ్రల్ పిఎక్స్ ప్లస్ క్యూ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని ఉండాలి. లేకపోతే ఇంటీగ్రల్ పిఎక్స్ ప్లస్ క్యూ బై అండర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని ఉండాలి. డిఎక్స్ పక్కకు ఉంటుంది. లేకపోతే ఏముంటుంది 1 పిఎక్స్ ప్లస్ క్యూ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇది ఉన్నప్పుడల్లా మనం ఏం చేస్తాం, పిఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని పెట్టుకుంటాం. ఇది సేమ్ ప్రొసీజర్. ఇది గిట మ్యాక్సిమం 12 to 18 19 ఈ 20 దిగిట అంతే వస్తుంది. 20 వీటి వరకు మనకి ఏంది థర్డ్ మెథడ్. ఒకసారి వీడియో చూడరు ముంగట ఉంటుంది, మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. థర్డ్ మెథడ్ ఆడికి అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇది ఒక్కటి ఏది ఉందంటే ఇక్కడ మనకి ఇది పార్షియల్ ఫ్రాక్షన్. ఎందుకంటే x - 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ టర్మ్ వస్తుంది. ఏ మెథడ్ కాదు, 5 మెథడ్స్ కాదు, 5th మెథడ్ పార్షియల్ ఫ్రాక్షన్ అని చెప్పిన కదా, అది ఇదేంది ఫస్ట్ మెథడ్. 22nd క్వశ్చన్కి ఎట్లా తీసుకుంటామంటే ఏమి ఇచ్చిండు, ఎవాల్యుయేట్ అని చెప్పి 1/3 cos x ప్లస్ 4 sin x ప్లస్ 6. దీనికి ఏం తీసుకుంటామంటే పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్స్ టు t. tan x/2 ఈక్వల్స్ టు t కదా, అంతే. ఈ tan అటు పోతుంది, x/2 ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ t అవుతుంది. దీనికి డిఫరెన్షియేట్ చేస్తాం. 1/2 dx ఈక్వల్స్ టు 1/1 ప్లస్ టీ స్క్వేర్ dt. 2 నాట్ పంపిస్తాం, dx ఈక్వల్స్ టు 2/1 ప్లస్ టీ స్క్వేర్ dt. ఆ మెథడ్ వీడియో చూసేసరి అర్థమైపోతుంది. ఏంది 1/cos x sin x వస్తే అది చేసుకుంటాం. ఇది షో దట్, ఇది ఫార్ములా ఎట్లా ప్రూవ్ చేసామో తెలిసిపోతుంది. ఇక్కడ మనకి సైన్ ఇన్వర్స్ ఉంది కదా, పుట్ x² ఈక్వల్స్ టు సైన్ టీటా అని పెట్టుకొని చేసి వస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్. ఇది పార్షియల్ ఫ్రాక్షన్, లేయర్ కండిషన్స్లు ఇస్తాడు. ఇది గిట్ట పార్షియల్ ఫ్రాక్షన్ ఎందుకంటే 1/x⁴ ఉంది. మిగతా అన్నీ చూసుకోవచ్చు. చూడు, IMN ఈక్వల్స్ టు దెన్ షో దట్ I, M. ఇది మనం ఇండెఫినైట్ ఇంటిగ్రల్స్లో చూసేస్తాము, అవసరమే లేదు. ఎందుకంటే మనం ఖాళీ ఏంది ఫార్ములా వచ్చేటట్టు చూసుకొని దాని తర్వాత ఏం చేయాలో చేసేస్తాం. తర్వాత ఇది ఏంది UV, ఇది గిట UV, ఇది గిట పుట్ x ఈక్వల్స్ టు ఏదో ఒకటి తీసుకుంటూ వచ్చేస్తుంది. ఇది సేమ్ పార్షియల్ ఫ్రాక్షన్ అన్నీ. పుట్ x ఈక్వల్స్ టు tan x/2 ఈక్వల్స్ టు t అని చెప్పి వేసుకుంటాం. ఇది పార్షియల్ ఫ్రాక్షన్, ఇది UV అప్లై చేసి వచ్చేస్తాయి. ఇవి ఏసైక్యూల్ ఎట్లా లాంగ్ పెద్ద వీడియో పెట్టినాం కదా, అందులోనే ఉంటాయి మ్యాక్సిమం. నెక్స్ట్ మనం డెఫినైట్ ఇంటిగ్రల్స్ చూసేద్దాం.